గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈరోజు మనం చూసినట్లయితే ఎర్లీ మార్నింగ్ 5:45 అవుతుంది. అండ్ ఇది మన వైజాగ్ హనుమంతవాత. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఈరోజు ఒక చిన్న స్మాల్ రైడ్ వేద్దాం అనుకుంటున్నా. మన విశాఖపట్నం టు పాడేరు. సో పాడేరు అంటే మీకు వేరే గొప్పగా చెప్పాల్సిందండి లేదు. ఇక్కడ ఈరోజు మనం వాక్ చేస్తున్నాం. ఇలా మనం పెట్రోల్ బంక్కి వెళ్ళి ఆయిల్ ఫిల్ చేస్తాం. ఆ తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మనం మాట్లాడుతున్నాం. ఇది అంత ట్యాంక్ ఎంత పొద్దున్న అయినా సరే ఎవరు పెట్రోల్ బంకులు తీయడం లేదు. అది వైజాగ్ సిటీ. బయట పిలిచేద్దాం అనుకున్నా. బట్ నాకు కూడా ఈ వెహికల్ తీసుకొని ఇప్పుడు 4 months అవుతుంది. అది ఇప్పటి వరకు మాకు తెలియదు. అంటే ఎగ్జాక్ట్గా ఎంతవరకు ఉందో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. నాకు తెలిసినంత వరకు దాదాపు పాయింట్ క్లిక్ అయ్యేలా ఇప్పుడే డ్రైవ్ చేయడానికి వరకు పాయింట్ క్లిక్ అయ్యే రేంజ్ వరకు అయితే మనం డ్రైవ్ చేయాలి. ఎందుకంటే బిఎస్ తీసుకోవాలి కదా. సో కూలింగ్ కంప్లైంట్ వస్తుందని చెప్పేసి మనం ఎక్కువగానే మెయింటైన్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఇది ఎంత ఫిల్ అవుతుంది ఏంటో. సో అందుకోసం అని చెప్తే ఫిల్ చేయలేదు. మీకు కూడా అలా చూపిస్తామని చెప్పేసి. ఫుల్ ట్యాంక్ చేసేస్తాం. ఇప్పుడు ట్రిప్ 0 చేసేద్దాం. ట్రిప్ 1 0. సో బాగానే పట్టింది. బాగా ఎంటీ చేసినట్టున్నా. అండ్ ఇప్పుడు బ్లాగ్ కోసం అండ్ వీడియో కోసం మనం మాట్లాడుకుంటే మెయిన్ నేను పాడేరు ఎందుకు ఎంచుకున్నానంటే యాక్చువల్గా చాలా వరకు కూడా చాలా నాకు ఏంటంటే ఎక్కువ గ్రీనరీ అంటే ఇష్టం. సో ఆ వెళ్ళే దారిలోని గ్రీనరీ ఉంటుంది. అండ్ మనం ఇది చేసే ఫస్ట్ వీడియో కొంచెం సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఒక అమ్మవారి గురించి వెళ్ళడం అలా ఆలోచించి
స్వామివారి టెంపుల్కి మనం ప్లాన్ చేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ వ్లాగ్స్ చాలా మంది చేస్తున్నారు. ఏంటి బ్రదర్, చాలా మంది వ్లాగర్స్ అయిపోతున్నారు, వ్లాగ్స్ చేస్తున్నారు ఏంటి అని. నేనేం ట్రై చేద్దాం అనుకుంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పాడేరు వెళ్తున్నాం. సో ఈ పాడేరు వెళ్ళడం ఒక్కటే చూపించడం కాకుండా, సో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అమ్మవారికి సంబంధించిన స్థల పురాణం కానీ, లేదంటే ఆవిడకి సంబంధించిన హిస్టరీ కానీ, ఆవిడ అక్కడ ఎలా వెళ్తారు అలా. అంటే మనం కూడా పురాణాల్లోనో లేదా వాళ్ళు వీళ్ళు చెప్పింది తప్ప మనం ఎగ్జాక్ట్గా చూడడం. ఆ విషయాలు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఏవైనా తెలియని విషయాలు కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఇలా వ్లాగ్ చేద్దాం అనే చిన్న ఆలోచన ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం. బట్ ఏదైనప్పటికీ కూడా స్టార్టింగ్ చాలా పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది. అది మొత్తం కూడా ఢిల్లీ 2 గంటలకు ఇది ఒక పంపింది ఎంబీపీ దగ్గర, అండ్ మధ్యలపాలెం దగ్గర భారత బొమ్మ ఒకటి. ఫస్ట్ మనం వీడియోలో మీరు చూసినట్లయితే ఎంబీసీ దగ్గరలో బొంకు. ఈ నా కొడుకులందరూ కూడా మార్నింగే ఫోన్పే అంటే ఎందుకు ఇగ్నోర్ చేస్తారో నాకు అర్థం కాదు. బొంకులు చుట్టూ ఉన్నారు, మొత్తం 3 బొంకులు పోయినాను. జస్ట్ వాళ్ళు ఎంటర్ చేయడానికి ఉన్నారు, అంత ఇదేంటో నాకు అర్థం కాదు. మళ్ళీ ఒక 8:39 దాకా అంతంత చిట్ట ఎక్స్చేంజ్ అవుతారు కదా, వాళ్ళు మళ్ళీ నార్మల్గానే ఫోన్పేలో వస్తాయి. అదే ఈ రోజుల్లోనే ఆవిడ కూడా క్యాష్ క్యారీ చేయట్లేదు, ప్రతి ఒక్కరు కూడా ఐదర్ ఫోన్పే లేదా కార్డు. సో మనం బాగా జాగ్రత్త ఎక్కువ కాబట్టి డబ్బులు ఏటీఎం కార్డు 2 మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసేదాల్లో ఈ మొబైల్ అవుతాయి అయినా సరే. ఈ విధంగా మనం తెప్పించి మొత్తం 3 గుంపులకు తిరిగి ఫైనల్గా మన విఐపి రోడ్డు దగ్గర స్పెన్సర్స్ పక్కన ఉంటుంది. స్పెన్సర్స్ సంథింగ్ అక్కడ ఉంది. స్పెన్సర్స్ దాని పక్కన పొంతులను కొట్టించుకోవాల్సి వచ్చింది. కళాబాద్ స్టేడియం పక్కన అక్కడ కొట్టించుకొని ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి వస్తుంది. అవుతూ మార్నింగ్ 6 అయిపోయింది. జరుగుతుంది కదా, సమాజం పనులు వాళ్ళకి చుట్టుపక్కల కొత్తగా దొరుకుతాయి సార్. ఎవరైతే ఆయా ప్రాంతాల నుంచి అలా ఉంటుంది సమాచారం. అది ఇదే రూట్. ఈ రూట్ లో స్ట్రైట్ గా మీదకి వెళ్ళిపోవడం గొప్ప అందంగా ఉంటది భయ్య. కొంచెం జై శ్రీరామ్. అండ్ ఎక్కడి నుంచి అలా వరకు కూడా ఈ భైరవ స్వామి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోతుంది. అందులో చేంజెస్ చాలా ఉంటుంది అండి. బట్ లాంగ్ ఎంత దూరంగా ఈ జంక్షన్ ఏదైతే ఉంది, రైట్ లెఫ్ట్ సైడ్ వెళ్తే హిమాచల్ మన పాత రోడ్, అండ్ రైట్ సైడ్ వెళ్తే భైరవ బోర్డు కూడా పెట్టారు ఇక్కడ. ఈ బోర్డు నుంచి రైట్ సైడ్ తీసుకుంటే టువర్డ్స్ రైట్ గా ఒక 3 km ఎంత వస్తున్నాయి. ఆ 3 km వెళ్తే మనకి రైట్ సైడ్ ఉంటది భైరవ కోన అని చెప్పేసి. అక్కడ ఇంతకు ముందు ఏంటంటే డైరెక్ట్ గా బైక్ వేసుకుని వెళ్ళిపోయే కోన వరకు.
మరి ఈ మధ్య మరి ఫ్రంట్ లో గేట్ కన్స్ట్రక్షన్ చేసి ఆ గేట్ తీసుకొస్తే ఉదయకైతేనే ఆపేస్తున్నారు లోపల కట్టుకోలేదు. ఇక గవర్నమెంట్ గా ఎగ్జాక్ట్ గా తెలియదు, ఎందుకంటే మనం నడుచుకున్నప్పుడు వెళ్ళలేదు. పైకి మీద జాబతాలి 1.2 to 1.6 మధ్యలో ఉంటది అంత ఈయనైతే. ఇంకా ఎగ్జాక్ట్ గా మనకు తెలియదు, ఎందుకంటే అదంతా పిచ్చి ఆఫ్ రోడ్ అనమాట. సో మనం బైక్ కంట్రోలింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది, ఏదైతే ఎన్ని కిలోమీటర్ పోతుంది చేసి మరి దానికి చాలా బాగుంటది. అండ్ చాలా వరకు కూడా ఈ భైరవేశ్వరుడికి నది ఫ్యాన్ బాగా తినేస్తుంది. ఎలా అంటే మెయిన్ అమావాస్య ఎవరికైనా ఏవైనా బ్యాడ్ ఇంపాక్ట్ ఏదైనా అంటే ఉంటాయి కదా, బ్లాక్ మ్యాజిక్ అని something అలా. అలాంటి వాళ్ళందరూ కూడా అమావాస్య నాడు వచ్చి ఆయన దర్శనం చేసుకొని అక్కడ ఇంతకు ముందు మన చింతకాయ అంటాం కదా, అందులో ముగ్గులు అనుకొని వెలిగించేవారు, దీపం పెట్టేవారు. ఇప్పుడు దేవస్థానం కంప్లీట్ గా అంతా బ్యాన్ చేసింది, అక్కడ ఏమి లేదు. కానీ ఆ రోజు దర్శనం చేస్తుంది చాలా ఇది అన్నారు. ఏదైనా సరే అమావాస్య రోజు మీరు ప్లాన్ చేసుకుని ఉంటే మాత్రం మీకు తెలుస్తుంది ఇస్తా స్ట్రీట్ ట్రాఫిక్ జామ్. అండ్ మోర్ ఓవర్ బ్యాక్ కూడా ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి వెహికల్స్ అన్ని కంటిన్యూ గా ఈ పక్క లైన్ గా పార్క్ చేసుకుని వెళ్ళిపోతాయి. ఎక్కడ మినిమం అంటే మినిమం కూడా ఖాళీ ఉండదు, అంత ఎక్కువ వెహికల్స్ వస్తాయి. ఇక్కడ నుంచే మొత్తం, ఇక్కడ నుంచి రైతు దగ్గర నుంచి ఇంకా ఆ రోజు మాకు అర్థమైపోద్ది. ఒకవేళ ఈ రూట్ లో ఎప్పుడైనా వచ్చి అంత క్రౌడ్ ఉంది అంటే మాత్రం ఓకే ఈ రోజు అమావాస్య, ఓకే అలా క్యాలెండర్ చూడడం అనమాట. మా హౌస్ కూడా ఇటు పక్కే కదా, సో ఇదే బయలుదేరుతాం. సో ఈ కాలంలో అక్కడ వెహికల్స్ పెట్టేసి ఈ పక్క ఆ పక్క ఇవన్నీ కూడా ఫిల్ అయిపోతాయి, ఇటు పక్క కూడా. సో స్వామివారిని దర్శనం చేసుకుని వస్తారు. అంటే చాలా వరకు కూడా వాళ్ళ కోరికలు నెరవేరుకున్నా. ఫస్ట్ అక్కడ ఒక్కనాడు వాడి కోరిక నెరవేరుతుంది, వాడు ఇంకో నలుగురు తీసుకోవాలి, వాడి కోరికలు నెరవేరుకున్నా ఆ నలుగురు ఇంకో నలుగురు ఏదో మన చిరంజీవి సినిమా రూపొందించేస్తారు. ఆ మూమెంట్ లోని ఇక్కడ రోజుకి కూడా రచ్చి పెరిగిపో. మరి అక్కడ దేవస్థానంలో తీసుకుని డెవలప్ చేయొచ్చు కదా, రోడ్డు వేయచ్చు కదా అని అడగచ్చు. అది ఇక్కడ అప్పట్లోనక పంతులు గారు గుడి దగ్గర నేను అదే క్వశ్చన్ ఫేస్ చేస్తే ఆయన టెంపులే ఒప్పుకోవట్లేదమ్మా, మన వైజాగ్ సంగమాల తల్లి ఈయన టెంపుల్స్ అంటే ఇష్టపడతాను తప్ప ఓపెన్ అంటే ఎండ పడినా ఎండ వచ్చినా వర్షం పడినా వాళ్ళ మీద డైరెక్ట్ గా పడేలా. సో ఆ విధంగానే ఇప్పుడు గుడి అయితే ఉంటాయి కానీ మీద నాకు మీరు అర్థం డైరెక్ట్ గా స్వామి మీద తప్ప భక్తి ఇవన్నీ కూడా విధంగా ఆ విధంగా ఉంటది. అండ్ రోడ్లు కూడా ఒప్పుకోరు ఉంటాయి. రోడ్లు కూడా నాకేం గుర్తు ఉంటే ఎన్నిసార్లు వేద్దామని ట్రై చేసినా సరే అది ఫెయిల్యూర్ అవుతుంది, నిలబడడం లేదు తప్ప రేస్ అయితే అవ్వట్లేదు. ఇంకా ఫైనల్ గా ఇది ఉంటుంది. మా ఊరు 7:36 అవుతుంది, 7:36. ఇప్పుడు ఇంకా పోవడం ఏదైనా బాగా సైడ్ పళ్ళు ఇంకా యూజ్ చేస్తాం. అలానే చెప్తున్నా దూరం వచ్చే రోడ్లు మాత్రం ఎంత ఫేమస్ భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ పడాలి చూడాలి మామూలుగా ఏంటో ఈ రోడ్లు ఎప్పుడు బాగుపడతాయో ఏంటో చూడాలి.
అలాగే ఈజీగా అనుకుంటున్నాను. సీతాఫలాలు నాకు అదిగా లేదు, చూడాలి. ఇక్కడ వచ్చేటప్పుడు ఒకసారి కొనుక్కున్నాను రామనుకున్నాను. నాకు చిన్న వాడు చూడండి, హెల్మెట్ లేదు, ఏమీ లేదు, సెల్ ఫోన్ మాట్లాడుతూ సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్. ఓకే, నాకు ఇంటేస్తారు కదా కొంచెం, నాకు తెలియదు మైలేజ్ వస్తాయి. సంపాదించుకొని మేమే భయపడిపోతున్నాం. ఉద్యోగాలు చేయరు, ఎలా సంపాదిస్తున్నారు తెలియదు, కానీ బళ్ళు మాత్రం మండి ఉంటుంది. కరెక్ట్గా 7:59 అంటే 8 అవుతుంది. ఫైనల్గా మాడుగులు రీచ్ అయ్యాం. ఈ మాడుగుల్లో ఏంటంటే ఫేమస్ హల్వా. చాలా వరకు వినే ఉంటారు మాడుగుల హల్వా అనేది. ఇవన్నీ ఇవే షాప్. మాడుగుల హల్వా అంటే తెలియని వాళ్ళు మ్యాక్సిమం ఉండరు. సో ఇది అండ్ ఇక్కడ ఏదైతే రూట్ ఉందో ఇది రైట్ సైడ్ తిరిగితే అది చూపిస్తాను. ఈ రైట్ సైడ్ వెళ్తే ఈ కిందను కూడా ఒక గుడి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అదే మోదమాంబ అమ్మవారి టెంపుల్. ఏంటి అంటే ఇక్కడ నుంచి కూడా స్టోరీ చెప్తాను అన్నాను కదా, అప్పుడు డిస్కస్ చేద్దాము. అలా ఇక్కడ ఒక టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ అయింది, అది ఇక్కడ. సో ఇక్కడ దగ్గరలో టిఫిన్ షాప్ ఏదైనా చూసి టిఫిన్ చేసేసి అలా స్టార్ట్ అయిపోవడం. ఇదేదో ఉంది రాజుగారు టిఫిన్ అంట. ఇదంతా కూడా మన చెప్పాను కదా హల్వా షాప్. చాలా ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇంతకు ముందు అంటే పెద్దలు చెప్పిన విషయం, మా తాత చెప్పినవాడు, వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకంతా ఫస్ట్ ఈ మాడుగుల హల్వా పెట్టేవారంట. బట్ మాడుగుల హల్వా అనేది మాత్రం చాలా ఫేమస్. అండ్ దగ్గుపాటి సంథింగ్, దగ్గుపాటి అనేవారు రానా ఇస్తుంది సంథింగ్ ఏదో వస్తుంది పేరు, మనకు కూడా ఎగ్జాక్ట్ ఐడియా లేదు. వాళ్ళు ఒక్కలే జెన్యున్గా చేస్తారు. అసలు బై ఆర్డర్ మేడ్ అన్న ఏదైతే హల్వా ఉందో ఇది డైరెక్ట్గా అయితే మనకి చేయండి. మనం ఆర్డర్ పెడితే అది మినిమం కేజీలో 2 kgs సమ్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ పరంగా మనం ఆర్డర్ పెట్టి వాళ్ళు చేస్తాం. అయితే ఘాటీకి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడే ఘాటీ ఎక్కుతున్నాం. ఇక స్టోరీలోకి వెళ్తే యాక్చువల్గా అంటే ఇది వాళ్ళు వీళ్ళు చెప్పేది అన్నదే. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఎక్కడ కూడా నేను తెలుసుకోవడం అంటే పెద్ద చెప్పిన స్టోరీ. విషయం ఏంటంటే గతంలోని మోదాపెల్లి అనే ఒక గ్రామం ఉండేదంట, గిరిజన గ్రామం. అయితే గ్రామం దేవతగా పిలిచే అమ్మవారే ఈ మోదమమ్మ. అయితే ఒకనొక సమయంలో పండగ జరిగేది కదా, ప్రతి సంవత్సరం కూడా పండుగలు జరుపుకుంటారు. అది కామన్, అందరికీ తెలిసింది. ఆ పండుగ జరుగుతున్న టైంలోని అక్కడ ఆచారం ఏంటి అంటే అమ్మవారికి భోగం, అంటే మనకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఆవిడకి భోజనం టైప్ అన్నాం, అంటే ఏమంటారు ప్రసాదం సమర్పించి వెనక్కి తిరిగి ఇంకా చూడకుండా వచ్చేసేవారు. చూడకుండా ఇంకా అక్కడ ఆ స్పాట్లోని ఎవరు ఉండేవారు కాదంట పండుగండి. ఇంకా అప్పట్లోని కొంచెం మన వాళ్ళు వెంకటుంటారు కదా, బ్రాండెడ్ అవుతుంది. అందులోని ఆ ఊరు పెద్ద ఏం చేశారు అంటే అక్కడ ఒక స్తంభం వేస్తారండి. ఏదైతే అమ్మవారి గుడి ఉంటుందో ఆ గుడిలో స్తంభం వేస్తుంది. తాగిన బైక్లోనో మరి ఏమో తెలియదు, కానీ తెలిసినా సరే మనోడు
ఆ కొమ్ము కోసం ఎవరో ఒకరు తాగేస్తారు అది ఇది అనే ఏదో ఆలోచనలో వెళ్ళారు కొమ్ము విషయం అయితే కొమ్ము. ఆ కొమ్ము కోసం వెళ్ళే టైంలో ఏం జరిగింది అంటే అమ్మవారు ఎవరైతే ఉంటారో మూఢమాంబ తల్లి ఆవిడ ఆరుగురు అక్క చెల్లెలతో కలిసి ప్లస్ తమ్ముడు కూతురు అది వాళ్ళందరూ కలిసి ఆ భోగం ఏదైతే ఫుడ్ ఉంటుందో ప్రసాదం ఉంటుందో అది తింటున్నారండి పంచుకోండి. ప్రతి సంవత్సరం కూడా ఆయన తెలుసు, ఎందుకంటే నెక్స్ట్ డే వాళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడ అమ్మవారి వేలు మత్తలు చిన్నట్టు మత్తలు కొన్ని హింట్స్ అనేవి ఇచ్చేదంట అమ్మవారు. దాన్ని అమ్మవారు ఇచ్చారు, అమ్మవారు సాటిస్ఫై అయ్యారు, సో అండ్ సో అనేసి ఆ ప్రసాదాన్ని ఈ గ్రామస్తులంతా పంచుకొని ప్రసాదాన్ని తినేవారు. ఈ వ్యక్తి ఎప్పుడైతే అలాగ వెళ్ళి చూశాడో బయటకు వచ్చేటప్పటికి అమ్మవారు కోపంగా నువ్వు ఎందుకు వచ్చావు రాకూడదని తెలుసు కదా అది ఇది అని చెప్పేసి ప్రశ్నిస్తే, క్షమించమ్మా ఈ విధంగా నేను వచ్చేసాను ఏమనుకోకంటే ఇక మీదతో నేను ఇక్కడ ఉండను అని చెప్పి ఏదైతే చొమ్ము కోసం ఆయన వెళ్ళారో ఆ చొమ్ముని గట్టిగా బాగుంటుంది. సో ఇంకా చొమ్ము ఎక్కడైతే పడతాడో అక్కడికి వెళ్ళి నా పాదాలు వస్తాయి, అక్కడికి వెళ్ళి నీకు పూజలు చేసుకోండి, నేను ఇక్కడ ఉన్నాను, నేను అక్కడికి వెళ్ళిపోతాను, మీరు వెళ్ళేసుకోండి అని చెప్పి వీటి మీద కోపంతో ఆ ఊరు ఆ గుడి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా చాలా వెతుకుతారు. యాక్చువల్గా దేవుడి గుడి అంటే మీకు తెలిసే ఉంటారు, చాలా వరకు పెద్దలు చెప్తుంటారు. దేవుడు లేకపోతే ఆ గుడి ఆటోమేటిక్గా శిథిలావస్థలో చేరుకుంటుంది. మరి అదే భగవంతుడు లేలో మరేమో నాకు తెలియదు. అలా ఆయన చెప్పేది నిజంగా అనుకొని వీళ్ళందరూ చాలా వెతికితే ఎక్కడా కూడా దొరకలేదు అమ్మవారు ఆ తుంబు అనేది. వెతికి అలా ఉండిపోయి ఇంకా వదిలేశారు. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి 2 స్టోరీలు మళ్ళీ నాకు బయటకు. ఒక స్టోరీ ఏంటంటే గ్రామస్తులకి ఆ తప్పు పడిన ప్లేస్ దొరికింది, సో అక్కడ చిన్న టెంట కింద వేసి ఆ అమ్మవారి పాదాల కింద పెట్టుకొని పూజ చేయడం మొదలు పెట్టారు అనేది ఒక కథ. ఇంకో కథ వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే ట్రై చేస్తూ వెళ్తున్నామో పాడేరు దాటి ముందు ఆ రోడ్డు పరంగా అప్పుడు కన్స్ట్రక్షన్ చేయడానికి వచ్చిన ఇంజనీర్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఎంత కిందుకున్నా సరే ఈ రోడ్డు కంప్లీట్ చేయలేకపోతుంది. సో కంప్లీట్ చేయలేకపోతుంటే ఈ రోడ్డు కోసం వెతుకుతున్న క్రమంలోనే అమ్మవారి పాదాలు ఆయన కనబడిన తర్వాత గతంలో ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ కథ ఆయన్ని తెలుసుకోవడం జరిగి అక్కడ శతలా చేసి ఆవిడకి దండం పెట్టుకున్నాడు. ఇలాగా నాకు ఈ రోడ్డు కంప్లీట్ అయితే మీకు ఏదో చేసి పెడతాను తండ్రి అని. ఎప్పుడైతే ఆయన అలా చేశాడో ఆ రోజు ఆవిడ కళ్ళలో కనిపించంట ఈ ఏదైతే రోడ్డు ఉందో అది ఈ విధంగా తెయ్యు అని చెప్పి రూట్ మ్యాప్తో సహా ఆయన కళ్ళలో చూపించి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టించింది. వెంటనే రోడ్డు కూడా నిలబడింది. అయితే నిలబడడంతో పాటు అది ఆయన ఆ రోజు నుంచి ఏ రోజైనా డైలీ ప్రతిరోజు పనికి వెళ్ళే ముందు అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం పని మొదలుతుంది. అలా క్రమం తప్పకుండా జరుగుతూ ఈ యొక్క అమ్మవారికి ఈ విధంగా జరిగిందని సెకండ్ స్టోరీ. ఈ 2 స్టోరీలు ఏది వాస్తవమో ఏది అవాస్తవమో మాకైతే తెలియదు. బట్ 2 స్టోరీలు కూడా నన్ను విధంగానే ఉన్నాయి. కానీ ఒకటి వాస్తవం, ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను తర్వాత వీడియోలో, అమ్మవారి పాదాల ముందు నుంచే వెళ్తారు. అమ్మవారి పాదాలకి రోడ్డుకి పెద్ద దూరం అయితే ఏముంది, మహా అయితే 15 నుంచి 20 అడుగులు 25 అడుగులు అంతే గుడి రోడ్డు మీద ఉన్నట్టు ఉంటారు. అప్పట్లో వెళ్ళేటప్పుడు నేను చూసాను చాలాసార్లు. ఆ విధంగా అమ్మవారి పాదాలు అయితే ఉంటాయి. మరి ఆ 2 స్టోరీలు ఏ స్టోరీలు అన్నది మనకైతే ఐడియా లేదు. జన్మకి దొరికిందో అమ్మవారి పాదాలు లేదా ఈయన దొరికిందో తెలియదు అని దొరకదు. ఆ తర్వాత స్టోరీ ఏంటి అంటే ఈ 1980 సంవత్సరంలో తహసీల్దార్గా శక్తి గారు నియమించారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గ్రామస్తుల చుట్టుపక్కల ఉన్న అంటే ఇంత ఈ మొత్తం గిరిజనులందరికీ కూడా ఈవిడే గ్రామ పేరు. వీళ్ళందరూ పడే బాధలు ఇబ్బందులు చూసి అమ్మో ఇంటి కిలోమీటర్లు అంటే దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్లు అంతా వస్తుంది. ఈ షార్ట్ కట్లో అప్పుడు 10 కిలోమీటర్ల దగ్గర వచ్చాను. అంటే రోడ్లు యూజ్ చేస్తారు, 1 షార్ట్ కట్ ఉంటాయి కదా తొందరలో తిరిగిపోవచ్చు డీజిల్ అంటే. సో అలా వాళ్ళు 10 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళి అక్కడ వాళ్ళు బాధలు పడుతున్నారు. సో ఇదంతా ఆయన చూసి బాధపడి 1982లో పాడేరులో గుడి కన్స్ట్రక్షన్ చేద్దాం అని చెప్పేసి నిర్ణయించుకున్నారు.
ఓకే. అప్పుడు నిర్ణయించుకున్నారు సూపర్ వెళ్ళని గీటు. అనుకున్నట్టుగా తరువుగా 1983లో ప్రపోజల్ పెట్టి అప్పుడు ఎవరైతే అంటే ఈ ఉమామహేశ్వరరావు పోతుడు అనే వ్యక్తి జాయింట్ కలెక్టర్. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పగానే ఆన్ ది స్పాట్లోనే స్థలం కేటాయించడం, ఆ తర్వాత అక్కడ లోకల్గా ఉన్న వ్యాపారస్తులు ఒక నలుగురు కలిసి అంటే పెట్టి గారు ఆ పేరు ఎగ్జాక్ట్గా ఒకరి పేరు నరసింహ అలా ఒక ముగ్గురు నలుగురు వ్యాపారస్తులు కలిసి వాళ్ళు డబ్బులు వేసుకొని తర్వాత పెద్ద వాళ్ళ దగ్గర మిగతా వాళ్ళ దగ్గర 10 రూపాయలు 50 రూపాయలు అంటే అప్పట్లో రూపాయలు ఎక్కువ కదా, ఆ విధంగా డబ్బులు కలెక్ట్ చేసి మనకి అక్కడ గుడి కన్స్ట్రక్షన్ అనేది మొదలుపెట్టింది. అయితే అక్కడ 1985లో మే 12న అమ్మవారికి ఏమంటారు అక్కడ ప్రతిష్ట జరిగింది. ప్రాణ ప్రతిష్ట అంటారు కదా, సో అది అక్కడ జరిగింది. అయితే ఆ విగ్రహం చెక్కింది ఎవరు అంటే మన సోదవరం సంబంధించిన వ్యక్తి. ఈ సోదవరం శిల్పి ఆయన పేరు ఎల్లయ్య అనుకుంటా. ఎల్లయ్య అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి తెలుపని చెప్పారు. అయితే దానికి కూడా ఒక స్టోరీ ఉంది. ఎలా అంటే ఆయన అంతా మీరు ఇక్కడ చూడండి చాలా అంటే చాలా అనుకుంటుంటారు అమ్మవారు, మీరు నెట్లో గట్రా చెప్తారు. అయితే ఆ విగ్రహాన్ని ఆయన ఇంకోసారి ట్రై చేశారంట, అంటే వేరే ప్లేస్లో కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేశారంట. బట్ ఎక్కడ వచ్చిన విధంగా ఆ స్మైలింగ్ ఆ నవ్వుతల ఏది కూడా ఏ విగ్రహంలోకి రాలేదంట, ఏ అమ్మవారిలోకి. సో అది కూడా ఎలా చెప్తారు అంటే ఇక్కడ అమ్మవారు ఆయన ప్రవేశించేశారు అనే విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ విధంగా అమ్మవారికి అక్కడ గుడి కన్స్ట్రక్షన్ జరిగింది, ప్రాంతం జరిగింది. ఆ తర్వాత వెంకట్రావు అనే వ్యక్తి అప్పట్లోనంతా ఆయన గుడికి తల్లికి మనం సంవత్సరం పండగ జరపాలి, ఈ పండగ మనకి చాలా గొప్పగా జరగాలని చెప్పి అప్పట్లోనే 60,000 రూపాయలు ఫండ్స్ కనెక్ట్ చేశారండి. 60,000 రూపాయలు చిల్లర అలా ఎక్కువ మొత్తంలో వచ్చాయండి. ఆ 60,000 రూపాయలతోనే ఆయన పథకం పట్టు తర్వాత పండగ విధానం ఇవన్నీ కూడా ఒక దీనికి కొడుకు తీసుకొచ్చి ప్రతి సంవత్సరం పండగ జరపడం ఆచారంలో పెట్టుకున్నాం. ఆ తర్వాత మనకు ఇప్పుడైతే తెలంగాణ మనం కలిసి కదా, ఆ టైంలోనికి 2 అతిపెద్ద గిరిజనుల పండుగ తెచ్చుకుంటారు. మొదటిది అయితే సమ్మక్క సారక్క సెపరేట్ అయిపోయిన తర్వాత మాకు తెలుస్తుంది ఈ పాడేరు మూఢమాంబ అమ్మవారి పండుగ పెద్ద పండుగ కింద, గిరిజనుల యొక్క పెద్ద పండుగ కింద జరుపుకున్నాం. 4 గిరిజనుల వరకు ఈ అమ్మవారి పెద్ద పండుగ అని చూడుకుంటున్నాం. ఇప్పుడు వరకు జరిగిందంతా కూడా ఆ కింద గుడి యొక్క కలుసుకొస్తున్నాం. అవన్నీ కూడా ఈ విధంగా జరిగి అమ్మవారి యొక్క పవిత్రని ఆడగలిగింది. సంవత్సరం కోసం కూడా జనాలు పెరగడం, ఈ కోడికన్నీ పేరడం ఇవన్నీ కూడా మనకి నార్మల్గా జనాలు 100,000 లక్షలు ఈరోజు. మన ఈ పండగ కోసం చూస్తే అసలు రావడానికి కూడా చాలా వరకు రోజు జాబ్ చేస్తుంది. అంత గొప్పగా జరుగుతుంది పండుగ. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని గిరిజన గ్రామాలు కూడా ఆరోగ్యం. ఆ విధంగా ఇక్కడ అమ్మవారి యొక్క చరిత్ర మాకు తెలిసినంత మట్టుకు మా తాతయ్య గారు చెప్పినట్టు ఈ విధంగా అమ్మవారిని మనం చెప్పింది. దూరం అమ్మవారి మనం కూడా కొట్టే అవసరంగా మరి మన కోరికలు అయ్యాయి. మనం ఎంతవరకు చేస్తాం కానీ నేను ఎంత గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా వరకు కూడా అదేమి కాదు కదా ఇంకా అమ్మవారి కోసం. ఆ ట్రైన్ మనకి ఆవిడ దీనికోసం తెలియాలంటే ఒక విషయం చెప్పారు ఏంటంటే ఈ అమ్మవారి పాదాలు ఏదైతే ఉంటుంది ఘాట్ సెక్షన్లో అమ్మవారి పాదాల వరకు కూడా క్లైమేట్ అండ్ రోడ్ సిచ్యువేషన్ ఇవన్నీ కూడా ఒకలాగా ఉంటాయంట. అండ్ ఆ తర్వాత ఏదైతే ఉందో అమ్మవారి పాదాలు దాటినాక సపరేట్ టెంపరేచర్ ఉంటుందండి. అది చాలా చల్లగా ఉంటుందండి. ఈ ఏరియా అంతా నా కంట్రోల్లో ఉంది అనే విధంగా ఆ అమ్మవారు ఆ ఏరియా మొత్తం కూడా చల్లదనానికి ఉంటుంది.
అది కూడా మనం ఈరోజు ఎక్స్పెక్ట్ చేద్దాం, చూద్దాం అది ఏంటా ఎంతవరకు ఉంది. మనం ఇక్కడైతే వాస్తవంగా పైనపై చాలా చల్లగా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. బట్ అప్పటికి ఇక్కడికి ఎంత చల్లగా సరే ఇక్కడ మీద ఇంకా చల్లగా ఉంటుందంట ఆ ఏరియా. సో అది పైనాపిల్ పైనాపిల్ సో ఫైనల్గా మనం అయితే అనుకున్న శ్రీ మోదమాంబ అమ్మవారి పాదాలు వచ్చేసాం. అండ్ రెండో స్టోరీలో చెప్పుకున్నట్టే హైవేను ఆనుకొని ఉంది సినిమాని. మీరు చూస్తున్నారు కదా అమ్మవారి ఎంత అందంగా ఉన్నారో. ఆ అమ్మవారి విగ్రహం కిందే పాదాలు ఉన్నాయి, చెప్పుకోలేదు. అండ్ యాక్చువల్గా అంట ఆవిడ బ్యాక్ సైడ్ ఒక పనస చెట్టు ఉండేదంట. ఆ పనస అదే మొదలు లేపు కదా అదే మొదలు లేటు అక్కడ సో ఫైనల్గా అమ్మవారి దర్శనం అయితే వండర్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ మేము అనుకుంటున్నట్టు మధ్యాహ్నం 12 అవుతుంది, రీచ్ అయ్యాం. అమ్మవారి పాదాల దర్శనం అయిపోయింది. అండ్ ఇది నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మా రామకృష్ణ అన్నోయ్ రెండంగా చూడే వీడియో ఏ కొబ్బరమ్మోక అసలు జీవితంలో తినలేనట్టే తింటున్నాడు అన్నాడు. ఓకే ఎనీవే ఇప్పటికే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయి ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.